కాంతార రిషబ్ శెట్టి దర్శకుడిగా హీరోగా నటించిన చిత్రం ఇది. ప్రాంతీయంగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రజలను మెప్పించింది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు నీరాజనాలు పట్టారు. అంతేకాదు పలు అవార్డులు సైతం ఈ సినిమాకు లభించాయి. ఇకపోతే ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాకి ముందు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కాంతార చాప్టర్ 1 అంటూ సినిమాను ప్రకటించారు రిషబ్ శెట్టి. ఇక ఆగస్టు 2న విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇప్పుడు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఈ సినిమా కోసం పనిచేస్తున్న ఆర్టిస్టులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం నిజంగా పలు అనుమానాలకు తెరతీస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను పరిశీలిస్తే నవంబర్ 2024లో షూటింగ్ కోసం సినిమా ఆర్టిస్టులందరూ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కొల్లూరు సమీపంలోని జట్కల్లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడడంతో ఈ ఘటనలో 6 గాయపడగా బృందంలోని 2 ఆర్టిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ సంఘటన నుండి చిత్ర బృందం ఇంకా తేరుకోకముందే కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కఫిల్ ఈ ఏడాది మే నెలలో కొల్లూరులోని సౌకర్ణిక నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశారు. అయితే ఆ రోజు సినిమా షూటింగ్ జరగలేదు కాబట్టి దీనికి కాంతార చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని బృందం క్లారిటీ ఇచ్చినా ఉన్నట్టుండి జూనియర్ ఆర్టిస్ట్ మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇది జరిగిన కొన్ని రోజులకే అదే నెలలో 12వ తేదీన కాంతార కళాకారుడు రాకేష్ పూజారి కూడా గుండెపోటుతో మరణించాడు. ఆయన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే చాలామంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోతున్నారు. అంతేకాదు రాకేష్ అంత్యక్రియలకు హీరో రిషబ్ శెట్టి హాజరు కాకపోవడంపై కూడా కొంతమంది విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత రాకేష్ కుటుంబ సభ్యులను రిషబ్ కలవడంతో ఆ వివాదం కాస్త అక్కడికే సద్దుమణిగింది. ఇక 2 రోజుల క్రితం మరో విషాదం చోటు చేసుకుంది. కేరళలోని త్రిశూర్కి చెందిన విజు వికే కూడా కాంతార సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. ఆయన అగుంబే సమీపంలో హోమ్ స్టేలో ఉంటున్నారు. అయితే జూన్ 11న బుధవారం రాత్రి ఆయనకు కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను దగ్గరలోని తీర్థవళ్ళిలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లగా మార్గం మధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇలా కాంతార సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ఆ సినిమాకు సంబంధించిన ఎవరో ఒకరు ఇలా మరణించడం అందరిలో పలు అనుమానాలతో పాటు భయాలను కూడా రేకెత్తిస్తోంది. ఇకపోతే ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో చాలామంది వీటిని పంజుర్లి దేవుణ్ణి హెచ్చరికలే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు హాజరవ్వగా పండుగ పూర్తయిన తర్వాత పంజుర్లి దేవుడు పూనిన పూజారి రిషబ్ శెట్టితో నీ చుట్టూ చాలామంది శత్రువులే ఉన్నారు, నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడని చెప్పారట. దీంతో ఈ రిషబ్తో పాటు అక్కడున్న వారందరూ కూడా ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వారాహి పంజుర్లి హెచ్చరికలు నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రానికి పునాది వేసిన రిషబ్ శెట్టి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.